పెట్టు ఇక్కడికి తీసుకురండి. ఏంట్రా నువ్వేనా ఈ క్రైస్తవులకు నాయకుడివి? ఇంకా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇన్నే అడిగేది చెప్పు. నీకు ఇలా కాదురా, జనరల్ కమాండర్ చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ క్రైస్తవుల నాయకుడు దొరికారు సార్. తనని ఎంత చిత్రవద చేసి హింసించినా తను నిజం చెప్పడం లేదు సార్. మీరు అలాగే అది కూడా క్రైస్తవ సమాజానికి ఎంతో ఒక నాయకుడు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా భారతదేశంలో? ఇక్కడికి తీసుకురండి. ఓ నీవేనా నాయకుడివి? యేసు యేసు అని చెప్పి నా ప్రజలందరూ తప్పుదారి పట్టిస్తున్నావా? అయ్యా, నేను జనులను తప్పుదారి పట్టించడం లేదు, మంచి దారిలోనే తీసుకొని వెళ్తున్నాను. యేసుని ప్రార్థించడంలోనే సత్యము జీవం అన్నదని చెబుతున్నాను. ఆ సత్యాన్నే బోధిస్తున్నాను. ఏమన్నావురా? అయ్యా, నన్ను నరికి పోగులు పెట్టిన ఆ యేసే నిజమైన దేవుడు. ఏంటి ఆ యేసే నిజమైన దేవుడా? కాల్చి చంపేటావని. ప్రభువా, వీళ్ళని క్షమించు. అందరూ జాగ్రత్తగా వినండి. ఎస్ సార్. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వారందరినీ సజీవ దహనం చేయండి. ఓకే. ఇదిగో ఈ భయంకర సంఘటన చూడండి, చూస్తూనే ఉండండి. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. క్రైస్తవ బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెదకి చిత్రవద చేసి అవునరా. ఆగండి. ఏమైంది సార్, వీళ్ళు చూసే క్రైస్తవుల్లో ఉన్నారు సార్. వీళ్ళు క్రైస్తవులను పంపించడం లేదు. వీళ్ళని పంపించేయండి. వెళ్ళండి. నాకు ఎందుకో క్యాప్టెన్ కి డౌట్ పుడుతుంది. రహస్యంగా క్రైస్తవులకి సహాయం చేస్తున్నాడు. అవునరా, నాకు కూడా. మనం ఇది జనరల్ కమాండర్ చెప్తాము. సార్, మాకు ఎందుకో క్యాప్టెన్ కి డౌట్ పుడుతుంది సార్. రహస్యంగా క్రైస్తవులకి సహాయం చేస్తున్నాడు. నీకు వెంటనే ఎక్కడున్నా మన చాంబర్ దగ్గరకు వచ్చేసి. నాకెందుకో మీలో ఎవరో ఒకరు క్రైస్తవుల్ని కాపాడుతున్నట్టు అనుమానం వస్తుంది. నీవేనా? సార్. నీవేనా? సార్. నీవేనా? సార్. నీవేనా? నీవేనా? సార్. నాకు తెలుసు, ఖచ్చితంగా నీవే. అవును సార్, నేను ఎన్నో రోజుల నుంచి మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను సార్. యేసు ప్రభువే నిజమైన దేవుడు సార్. ఆయన నాకు సహాయం చేశారు సార్. ఏంటి ఆ యేసు ప్రభు నిజమైన దైవమా? అవును సార్, మీరు ఎంత చిత్రాలు చేసినా యేసు ప్రభువే నిజమైన దేవుడు సార్. ఆయన నిజమైన దైవమా? అందరూ జాగ్రత్తగా వినండి. ఎస్ సార్. యేసు ప్రభు కొలిచే వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరూ సజీవ దహనం చేయండి. ఓకే సార్. అయ్యో ఎంత పని సాత్విక్. అయ్యో ఎంత పని సాత్విక్. అయ్యో ఏం దుర్మార్గుడు రా. ఊరికేనా చెప్పినాము, చంపి పాడేసాడు. అయ్యో అమ్మ, వెళ్ళండి. మీ డాడీని క్యాప్టెన్ జనరల్ కమాండర్ చంపేసినాడు అమ్మ. నువ్వు రా. అమ్మ ఈ పాపకి ఎవరు లేరు, మీరు చూసుకోండి. సరే సార్, చూసుకుంటాను. రా. ఇదేనా మీ రహస్య కూటమి? ఇవేనా మీరందరికీ బోధకుడివి? ఇదేనా మీ వేద గ్రంథం? ఈ వేద గ్రంథం మన భారతదేశంలోకి ఎలా వచ్చింది? మీ అందరికీ చిట్ట చివరి అవకాశం ఇస్తున్నా. ఈ వేద గ్రంథం మీద ఉమ్మి వేసి యేసు ప్రభువుని మర్చిపోయి వెళ్ళిపోండి, లేకపోతే తుపాకీ గుండ్లకు పదే అవుతారు. ముందు మీ బోధకుడు వచ్చి ఉమ్మి వేశాడు. రావయ్యా, రా. అయ్యా, నేను అస్సలు
అసలు ఈ పని చేయలేనయ్యా, నేను చేయలేనయ్యా. చేశానయ్యా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నాడు? మీ బోధకుడే ఉమ్ము వేసి వెళ్ళిపోయాడు. మీరేంటి ఇంకా? అమ్మా హెలెన్, నువ్వు కూడా మూవీస్ వచ్చాయమ్మా, లేదా వాళ్ళని చంపివేస్తారు. ఏంటి ఆలోచన? మూవీస్ వచ్చాయి. హెలెన్ కదా అమ్మా? అవును అంకుల్. అమ్మా, నీకు మాటలు ఎలా వచ్చాయమ్మా? ఆ యేసు ప్రభువే నాకు మాటలు ఇచ్చాడు అంకుల్. అమ్మా, నేను ఈ చేతులతో మీ నాన్నని చంపేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నేను కాదు అంకుల్, ఆ యేసు ప్రభువే మిమ్మల్ని క్షమిస్తాడు అంకుల్. అమ్మా, నేను ఎంతో మంది చిత్రవద చేసి చంపి ఈ చేతులతో చిత్రవద చేసి చంపేశానమ్మా, నన్ను క్షమిస్తాడమ్మా. ఆయన మీ పాపాలన్నీ క్షమిస్తాడు అంకుల్. నీ బాధలన్నీ ఆయనకు చెప్పుకోండి అంకుల్. అయ్యో ప్రభువా, నేను ఈ చేతులతో ఎంతో మందిని చంపివేశానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యో, నేను చాలా దుర్మార్గునయ్యా, నన్ను క్షమించయ్యా. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. కమాండర్ పశ్చాత్తాపడుతాడు. మీరు యేసు ప్రభువుని కొలిచే ప్రజల, ఈ చిన్న బిడ్డలో ఉన్న ధైర్యం మీలో ఏ ఒక్కరికి లేదు. సిగ్గుచేడు, నా ముందు నుంచి వెళ్ళిపోండి. ఆజ్ఞాపిస్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. యేసుని కొలిచే వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి. యేసు ప్రభుకే ఈ దేశమంతా మనకు సొంతం కావాలి. ఈ వేద గ్రంథం అంతా మన భారతదేశం మొత్తం ముద్రించబడాలి. ఓకే సార్. యేసు ప్రభుని ఆరాధించేలా చేయండి. యేసు ప్రభుని ఆరాధించేలా చేయండి. ఎస్ సార్. సాంగ్